అమ్మా అన్నం లేపడానికి వెళ్తున్నావా? ఆ, ఎందుకమ్మా కాసేపు పడుకొని ఇవ్వచ్చు కదా ప్రశాంతంగా. లేచినప్పటి నుంచి అలా పని చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే టైం 7:30 అయ్యిందే. ఇంకా లేపకపోతే వాడు నా మీద అరుస్తాడు. సరేలే అయితే నీ ఇష్టం. ఏరా అప్పుడే లేచిపోయావా? అసలు నిద్రపోతున్నా కదమ్మా. అదేంట్రా అలా? రేపనే రోజు ఎలా గడుస్తుందని భయంతో అసలు నిద్రే పట్టలేదమ్మా. సర్లేరా, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. సరే. అరే నాన్న, ఈరోజు 10వ తారీఖు గుర్తుందా? గుర్తుందమ్మా, 12వ తారీఖున వడ్డీ కట్టాలి. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు తినకుండా? అంటే అన్య నా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలిరా. ఎంత? 1500. సర్లే, టైం ఉంది కదా, ఇలా సెట్ చేస్తానులే. కదా కాలేజ్ టైం అవుతుంది. జాగ్రత్త. సరే అన్య. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రా. ఇంకేటన్నా విశేషాలు? మన విషయాలు తర్వాత చూద్దాం, కానీ కస్టమర్ వచ్చే టైం అయింది, ముందు వర్క్ చూడు. ఫుడ్ చాలా బాగుంది, ఇదిగోండి మీ టిప్. హలో. అమ్మా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు చెల్లి తినేసి పడుకోండి. సరేరా, బేగా వచ్చే, జాగ్రత్త. అమ్మయ్యా 500 వచ్చింది. ఇలానే ఈ రోజు రేపు కష్టపడితే చెల్లి ఫీజు కట్టేయచ్చు. హే, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎలాగో రావు కదా, అందుకే నేనే వచ్చాను. సరే. సరే అయితే, టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. నేను డ్రాప్ చేస్తాను, ఆగు. నీ పని మానేసి వచ్చి నన్ను నేను డ్రాప్ చేయక్కర్లేదు, నేనేం ఫీల్ అవ్వలే. బాయ్. అనియా నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. సరేరా, రేపు పొద్దున్న త్వరగా వచ్చే కొంచెం. సరే అనియా. ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? లేదురా, భాగ్య గారు అర్జెంటుగా జాకెట్లు కావాలంటాను, కొడుతున్నాను. ఇదే లాస్ట్ అయిపోయింది. ఇంత నైట్ వరకు పడుకోకుండా ఉంటే ఎలా అమ్మా? నీ హెల్త్ పాడవద్దు కదా. అవసరం ఉండేటప్పుడు ఆరోగ్యం కోసం ఆలోచించకూడదు నాన్న. చెల్లి ఫీజు కోసం నువ్వు మాత్రం కష్టపడటం లేదా ఏంటి? నేను ఎలాగా కష్టపడుతున్నాను కదమ్మా, మళ్ళీ నువ్వు కూడా కష్టపడాలా? భారం మొత్తం నీ మీద వేయలేను కదరా, నాకు చేతనైంది నేను చేస్తున్నాను. సర్లే పద, అన్నం తిందు గాని. సరే. అమ్మా ఎంతకీ మీరు తినేసారా? మేము తినేసాంరా. కొంచెం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో చేరొచ్చు కదరా. ఎందుకు ట్రై చేయడం లేదమ్మా? ట్రై చేస్తున్నాను కదా. అయినా నాకేమైనా సరదా నా షాప్లో పనిచేయడానికి, తప్పక చేస్తున్నాను అంతే. చక్కగా ఏసీలో కూర్చొని పనిచేయవలసిన వాడురా, ఇలా కష్టపడుతున్నావు. కష్టాలు ఇప్పుడు చెప్పిరావు కదమ్మా. అయినా టైం ఇప్పుడు ఒకేలా ఉండదు, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఏమొస్తుందో ఏంటో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను అనుకుంటున్నానో తెలుసా? చెల్లి పెళ్లి చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నీకు బంగారం కొనాలని. చాలే, ముందు భోజనం చేసి పడుకో. 2 రోజుల నుంచి నీకు నిద్ర లేదు. నేను పడుకుంటానులే గానీ నువ్వు కూడా పడుకో అమ్మా. ఈ పనులన్నీ రేపు చేద్దు గానీ. అమ్మా అప్పులని తీర్చి చెల్లి పెళ్లి చేయగలనంటావా? అదేంటి అలా అంటున్నా? ఇన్ని రోజులైనా జీవితంలో ఎలాంటి మార్పు లేదమ్మా. ఏదో తెలియని భయం వేస్తుందమ్మా. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించేటప్పుడు అమ్మ చందమామ రావే అంటే నిజంగా వస్తుందని పిల్లలు ఆస్తో అన్నం తింటారా. అలానే మనం కూడా ఈరోజు కష్టపడితే రేపు పొద్దున్న బాగుంటుందని ఆస్తో ఉంటాం. అలా లేకుంటే మన మధ్యతరగతి కుటుంబాలు ముందుకు సాగవరా.
సరేనమ్మా. అరే అన్య 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఇప్పుడు షాప్కి వెళ్ళడం అంత అవసరమా? షాప్ వెళ్ళకపోతే డబ్బులు ఖర్చు చేస్తారు కదరా. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చురా. ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి రాదు. సర్లే పద. అనియా అలా ఒక గంట బయటికి వెళ్ళి వస్తాను అనియా. సరే త్వరగా వెళ్ళొచ్చు. సరే. వెయిట్ చేసినందుకు సారీ. పర్లేదులే. ఏమైంది? 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదు. నేను నైట్ బైక్ డ్రైవ్ చేస్తూ కళ్ళు మూతలు పడి కింద పడ్డాను. చిన్న దెబ్బ తగిలింది అంతే. చూసుకోవాలి కదా. నువ్వు కేర్ తీసుకుని ఉంటే నాకు చాలా బాగుంది తెలుసా. వన్ అవర్ అయింది ఇంకా రాలేదేంటి వీడు? సరే ఫోన్ చేద్దామా. చెప్పన్నా. హలో ఎక్కడరా? పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. కస్టమర్ వచ్చే టైం అయింది, త్వరగా రా. సరే సరే, ఇక నేను వెళ్ళాలి. కాసేపు ఉండొచ్చు కదా. టైం అవుతుంది కదా, మళ్ళీ కలుద్దాం. చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. వర్క్ వెళ్ళలేదా? బ్యాంక్ పని ఉందని హాలిడే తీసుకున్నా. అవునా, అయితే బయటికి వెళ్దామా? మన ఇద్దరం కలిసి చాలా డేస్ అయింది. సరే అయితే నీ ఆఫీస్ అవ్వగానే కాల్ చెయ్యి. ఓకే. అమ్మా ఏమ్మా? అన్నయ్య ఎలానో ఇంట్లోనే అన్నాడు కదా, మూవీకి వెళ్దామమ్మా. వెళ్ళి చాలా రోజులైంది. నేనెందుకే, మీరు వెళ్ళరండి. సరదాగా రావచ్చు కదమ్మా, అలా ఇంట్లోనే ఉంటావు. అలా కాదే. ఇప్పుడు వస్తున్నావా లేదా? సర్లే. అమ్మా నేను బయటికి వెళ్తున్నా, చిన్న బ్యాంక్ పని ఉంది. రే అన్య, ఎలానో ఇంట్లోనే అన్నావు కదా, మూవీకి వెళ్దాం రా. ఇప్పుడు ఎందుకే? అమ్మ కూడా వస్తానన్నదిరా. ఏంటి అమ్మ వస్తానన్నదా? నిజమా అమ్మా? నువ్వు సినిమాకి వస్తావా? అవునరా, వస్తానన్నాను. సరే అయితే ఇప్పుడు నాకు చిన్న పని ఉంది. ఫస్ట్ షోక్ గాని సెకండ్ షోక్ గాని వెళ్దాం. సరే సరే సరే. హలో అన్నా. ఎరా వడ్డీ డబ్బులేవి? అన్నా అది నువ్వు 12వ తారీఖున వడ్డీ ఇవ్వాలి. ఈవేళ 18వ తారీఖు వచ్చింది. అన్నా కొంచెం ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఖర్చు పెట్టాను. అవన్నీ నాకు తెలీదు. 2 రోజుల్లో నా డబ్బులు నాకు రావాలి. లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. కట్టేస్తానన్నా, కట్టేస్తాను. చెప్పు. నా ఆఫీస్ అయిపోయిందిరా, వస్తావా? నాకు చిన్న పని పడింది, నాకు ఇప్పుడు రావడం కావదు. అవునా, సరే అయితే చూసుకొని రా, వెయిట్ చేస్తా. నాకు పని అయ్యేసరికి లేట్ అయిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాయ్. చెప్పే. హలో అన్య, ఎక్కడున్నావు? మేము రెడీ అవుతున్నాం, నువ్వు వచ్చేస్తున్నావు కదా. నేను చిన్న పని మీద బయటకు వచ్చాను, ఇప్పుడు అవ్వదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. ఏరా నాన్న అంత పని చేసావు? అది ఎంత బాధపడిందో తెలుసా నీకు? పొద్దున బ్యాంక్ వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ కాల్ చేశాడమ్మా. అవునా? అందుకే పొద్దు నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను. 20వ తారీఖు కల్లా వడ్డీ కట్టేమన్నాడు. అవునా? అయితే నేను జాకెట్లు కుట్టిన డబ్బులు 4000 ఉన్నాయి. రేపు ఉదయాన్నే వెళ్ళి వాడికి వడ్డీ కట్టే. అమ్మా నాకు తెలుసురా, నీకు సాయంగా ఉంటుందనే నేను జాకెట్లు కుట్టిన డబ్బులు దాచానురా. థ్యాంక్స్ అమ్మా. సరేలే, ఇప్పటికే లేట్ అయింది, రా భోంచేద్దు గాని. నిన్నేంటి అలా చేసావు? ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? అసలు నేను జరిగిందంటే 2 రోజుల్లో నా డబ్బులు నాకు రావాలి. లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. కట్టేస్తానన్నా, కట్టేస్తాను. ఎందుకు అంతలా ఇబ్బంది పడ్డాను చెప్పు? నన్ను అడిగితే నేను ఇస్తా కదా. ఒక లవర్గా నేను నీకేమి ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి నాకు డబ్బులు కావాలని నేను ఎలా అడుగుతాను చెప్పు? నీకు ఎప్పుడైనా నాకు అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టానా? లేదు. మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఎక్కడున్నావే? బయట ఉన్నా, చెప్పు. మన ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? లేదే, మీరు వెళ్ళండి, నేను రాను.
హే అడుగుతున్నారుగా వెళ్ళాల్సింది. వాళ్ళతో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ నువ్వే దొరకవు, బిజీ పర్సన్. సరే పద, అలా బైక్ మీద వెళ్దాం. ఉమా వాళ్ళ ఫ్రెండ్స్ బాగానే ఎంజాయ్ చేశారు, కానీ ఉమా నా వల్లే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళకుండా ఉండిపోయింది. హలో, సారీ. ఎందుకు? నువ్వు మీ ఫ్రెండ్స్తో వెళ్ళుంటే బాగా ఎంజాయ్ చేద్దావు. నువ్వు నాతో ఉండిపోవడం వల్ల ఆ ఎంజాయ్మెంట్ని మిస్ అయిపోయావు. అవునా? ఎవరు చెప్పారు నీకు? నీతో టైం స్పెండ్ చేద్దామని నేనే కావాలని వెళ్ళలేదు. ఇందులో నువ్వు ఫీల్ అవడానికి ఏం లేదు. అయినా అనవసరమైన టాపిక్ ఇది, లైట్ తీసుకో. సరే అమ్మా, టిఫిన్ పెట్టే. ఈరోజు ఏం చేయలేదురా. టిఫిన్ చేయకపోతే ఏం తింటానమ్మా? నీకు 2 రోజుల నుంచి చెప్తున్నాను కదరా ఇంట్లో సామాన్లు అయిపోయాయని. సర్లే తెస్తాను. అన్నా ఎంతైంది? 500 అయింది. అన్నా ఖాతాలో రాసుకో అన్నా. ఇప్పటికే ఖాతా 3000 అయింది. ఈసారి అలాగైనా క్లియర్ చేస్తా అన్నా, నువ్వు రాసుకో. వస్తే నీకు చెప్పాను కదా చాక్లెట్ బిస్కెట్లు ఏం తేనని. అరే నేను రా అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వా? అదనుకున్నానమ్మా, చెప్పు. సర్లే, వచ్చేటప్పుడు కాయగూరలు తీసుకోండిరా. సరే. కిరాణా షాప్లో అయితే ఖాతాలో రాసుకోమన్నాను, కాయగూరలకు ఏం చేద్దాం? ఈ 100 రూపాయలకి ఏమొస్తే అవే తీసుకుందాం. నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చేసావరా? నిన్నే వచ్చాను రా. నేనే ఇంకా ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే కనిపించావు. అవునా? పర్లేదు లేరా. ఇంకేంటి విశేషాలు? ఏముందిరా, బిజీ లైఫ్. మనుషుల కన్నా సిస్టమ్ తోటి ఎక్కువ ఉండాల్సి వస్తుంది. తప్పదు కదరా మరి. మరి నువ్వేం చేస్తున్నావు రా ఇప్పుడు? అనేది దగ్గరలో ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నాను రా. 15,000 ఇస్తున్నారు. ఖాళీ టైంలో జొమాటో కూడా చేస్తున్నాను. ఆ ఒక్కరోజు నీ లైఫ్ మార్చేసింది కదరా. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్ళాల్సిన టైంలో మీ డాడీకి అలా అయ్యి మొత్తం నీ లైఫ్ రివర్స్ అయిపోయిందిరా. ఏం చేస్తాంరా, మన చేతిలో ఏది ఉండదు కదా. మరి దాని తర్వాత ఇంకో దాంట్లో ట్రై చేయాల్సింది కదరా. లేకపోతే మా కంపెనీలో చూడమంటావా? డాడీకి అలా అయినప్పటి నుంచి మమ్మీ హెల్త్ అస్సలు బాగోవడం లేదురా. వైజాగ్లో అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావచ్చు. మన కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. అందుకే ఇక్కడ కంపెనీలోనే ట్రై చేస్తున్నాను రా. నీకు తప్పకుండా జాబ్ వస్తుందిరా. కష్టాలు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నావురా. వాటిని సీరియస్గా తీసుకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళాంరా. లైట్ తీసుకోవడమే. సరేరా, అయితే టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. బాయ్. సరే. అమ్మా ఇగో సామాన్లు. మరి ఇన్ని తక్కువ తెచ్చావేంట్రా కాయగూరలు? అంటే ఎక్కువ తెచ్చుకొని పాడు చేసే కన్నా తక్కువ తెచ్చుకుంటే బెస్ట్ అని. అలా అని మరి ఎంత తక్కువ తెస్తావా? ఉండమ్మా, అయిపోతే మళ్ళీ తెస్తానులే. ఈ నిమ్మకాయని ఏం చేయమంటారా? ఆ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేసి దాని మీద చేతపడి చేసి అమ్మా, మన ఇంటి పట్టిన దరిద్రం వదిలేస్తుంది. ఏంట్రా ఏంటి? పోవే. ఏమి వాడు ఒక చిన్న మాట అనేసరికి మండిపడిపోతావు. ఈరోజు వాడిని ఏం అనలేదు. చాలా రోజుల తర్వాత సరదాగా మాట్లాడాడమ్మా అన్నయ్య, అందుకే ఏమనలేదు. హలో, చెప్పే. అమ్మో, ఏంటి వాళ్ళు ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? షాప్లో లేవు కదా? అవును, ఓనర్కి ఏదో పని ఉందని ఊరెళ్ళాడు, అందుకే షాప్ సెలవు ఇచ్చారు. అవునా? సరే అయితే బయటికి వెళ్దాం. ఇప్పుడు ఎందుకే? ఎన్ని డేస్ అయిందిరా నువ్వు నేను ప్రశాంతంగా బయటికి వెళ్ళి. సరే వస్తున్నా. ఓకే. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అలా బీచ్కి వెళ్దాం. పద. ఏదో ఏదో మాయల నన్ను తడిపేసావే వానల, అరే ఏం చేసావో ఏమో నువ్వే నా కల, కన్నులకే కను పాపల నువ్వు నిలిచావే నా నీడల, నా గుండెల్లో నా నువ్వే ఉన్నావే బొమ్మలాగు, నా చెంతన లేకున్నా నా సొంతం కాకున్నా నా సంతోషం. ఏంటి సైలెంట్ గా ఉండిపోయావు? ఎందుకో తెలీదు, బీచ్ నా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు నీతో బీచ్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆనందం నువ్వు అనుకుంటున్నా, ఏదో ఏదో మాయల నన్ను తడిపేసావే వానల, ఏం చేసి
చేసావో ఏమో. రెస్టారెంట్లో ఎందుకు, ఇంటికి వెళ్ళి తింటాం కదా. ఏం పర్లేదు లేరా, డబ్బులు నేను తెచ్చాను. మనం ఏమైనా డైలీ తింటామా ఏంటి? సరే. ప్రతిసారి వీళ్ళు తానే కడుతుంది, ఈసారి మనం కట్టేద్దాం. అయ్యో, ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఇచ్చేస్తే నా దగ్గర అసలు డబ్బులే ఉండవే. పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. హే, బిల్ వచ్చిందా? కట్టేశాను కూడా. నువ్వెందుకు కట్టావు? నేను ఇస్తా కదా. ప్రతిసారి నువ్వే కదా కడతావు, ఇప్పుడు నేను కట్టడంలో తప్పేమని చెప్పు. అలా కాదు, నీకంటూ కొన్ని బర్డన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకని. సర్లే కానీ ఇది ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటా సర్ప్రైజ్? కంగారు ఎందుకు, చూస్తావు కదా, పద. సరే సరే. రే, ఎవరిదిరా ఇల్లు? మీ అత్తారిల్లు. అవునా? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? నేను సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు. ఏం కంగారు పడుకు. అమ్మా అమ్మా. ఏరా రే, ఎవర్రా అమ్మాయి? తినేనమ్మా, ఉమా. అవునా? నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ అక్క. తెలిసి కూడా యాక్చువల్ చేసావు అనుకో, చంపేస్తాను. దామ్మా కూర్చో. ఇదేనా మన బెడ్రూమ్? ఇదే నా బెడ్రూమ్. బాగుంది బెడ్రూమ్. వస్తే ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నానో నీకు తెలీదా? వస్తే అమ్మారున్నారు, పోగొచ్చు. రే అని అమ్మ పిలుస్తుంది. అమ్మ నేనేం చూడలేదు. ఎగస్ట్రాల్ చేయకు, ఇక్కడేం జరిగిపోవట్లేదు. నువ్వు పద, మేము వస్తాం. అడిగితే ఏమనుకుంటుందో ఏంటో. సర్లే. హలో, చెప్పురా. బంగారం, శాలరీ ఇంకా పడలేదు. అమ్మ ఫోన్ కొంచెం రీఛార్జ్ చేస్తావా? శాలరీ పడగానే ఇచ్చేస్తాను. మళ్ళీ ఇమ్మని అడిగానా? నేను చేస్తానులే. సరే, ఇంతకీ ఎక్కడున్నావు? రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. ఏ, ఎక్కడికైనా వెళ్తున్నావా? చెప్పలేదు. అదేం లేదు, బెంగళూరు నుంచి అన్నయ్య వస్తున్నాడు, అందుకే. సర్లే, జాగ్రత్త. ఓకే సరే. కస్టమర్లు వచ్చారు చూడు సౌరే. అన్నా. ఇగో నా మాక్టైల్. సౌరిక్, అనియా, ఈ మంత్ శాలరీ నీకు ఫోన్ పే చేశాను చూడు. థ్యాంక్స్ అనియా. సరే. సార్, మీకు రెండు ఫోన్ పే చేశాను చూడండి. అలాగే తమ్ముడు. అన్నా, కిరాణా సామాన్లు తీసుకున్నాను కదా, వాటి డబ్బులు ఫోన్ పే చేశాను చూడండి. ఇలాగే ప్రతి నెల కట్టే. అమ్మా, సామాన్లు ఇచ్చి పెడతానన్నావు కదా, పెట్టు, వచ్చేటప్పుడు తెస్తాను. సరేరా, పెడతాను. అమ్మయ్యా, ఈ నెల ఎలా ఒకలా గట్టెక్కిస్తుంది. చెప్పు. రేపు ఈవినింగ్ పార్టీ ఉంది. పార్టీయా? దేనికి? రేపు ఏంటో మర్చిపోయావా? రేపు నీ బర్త్డే గుర్తుంది, అందుకని పార్టీ ఇస్తున్నావా? అవును, 2 years నుంచి మా అన్నయ్య నా బర్త్డేకి లేడు కదా, ఈసారి వాడే ప్లాన్ చేశాడు. సరే, తప్పకుండా వస్తాను. సరే. రేపు తన బర్త్డే, ఏం చేద్దాం? కానీ ఏం చేయాలన్నా డబ్బులు లేవే. సర్లే, సింపుల్గా కేక్ కట్ చేద్దాం, అదే బెస్ట్. 12 అయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఉండు, మళ్ళీ చేస్తా. హ్యాపీ బర్త్డే ఉమా. థ్యాంక్ యూ రా.
నీకు చెప్పలేదు కదా తిను మా బావ. బావా తిను శౌరి. ఏరే శౌరిక్, ఎలా ఉన్నావు? అరే రోషన్ నువ్వే కదా, ఇందాల నుంచి ఎక్కడ చూసారా అనుకుంటున్నాను రా. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేము ఇంటర్ క్లాస్మేట్స్. ఓ నైస్. సరే కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. ధన్యవాద్. పార్టీకి వెళ్దామంటే ఒక్క షర్టు బాగాలేదు, పనోర్లా ఉన్నాను. హలో, ఎక్కడున్నావురా? నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నేను రాలేను. ఎవరితో మాట్లాడుతున్నావు? మా బావ కాల్ చేశాడు, అందుకే మాట్లాడుతున్నా. చెప్పు. సరే మాట్లాడుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బీచ్కి వెళ్ళావా? అవును. ఎవరితో? ప్రియ వాళ్ళతోనా? లేదు, బావ వెళ్దామంటే సరదాగా వచ్చాం. నైస్. చిరాకు దొబ్బుతుంది. ఏంటమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫ్రీగా తెచ్చుకుని కుక్క పిల్లని ఎందుకు వదిలేసావు? అదంటే నీకు ఇష్టమని తెలుసు. 4 రోజులు నీ దగ్గర ఉంటే అలవాటు అయిపోద్ది. కానీ నీ దగ్గర ఉండేటప్పుడు దాన్ని ఎలా చూసుకుంటాం అన్నదే ముఖ్యం. ఎలా చూసుకోవడం ఏంటి? మనం ఎలా ఉంటున్నామో అది కూడా అలానే ఉంటది కదా. అలా అవ్వదురా, దానికంటూ కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అవి ఇవ్వలేము. అది తెలుసు కూడా, దాన్ని మనతో ఉంచుకుంటే అది మన స్వార్థమే అవుతుంది. మన స్వార్థం కోసం దాని సంతోషాన్ని తీసుకోవడం తప్పే కదమ్మా. అది వాళ్ళ దగ్గర ఉంటేనే బాగా పెరుగుతుందిరా. అందుకే కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే మంచిది. అమ్మా, అన్నం పెట్టేది ఏమైనా ఉంటుందా, లేకపోతే మేడం మీద కూర్చొని ఇద్దరు ఇలాగే సోదేసుకుంటారా? సరే, పద. రోజు అలా నన్ను డ్రాప్ చేయమని బొర తినేయకపోతే ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా కాలేజ్కి. నువ్వు షాప్కి వెళ్ళే రోడ్డే కదా, ఏదో సపరేట్ గా 10 కిలోమీటర్స్ దింపుతున్నట్టు ఫీల్ అవుతున్నా. నిన్ను ఎవడ పెళ్లి చేసుకుంటాడు కానీ వాడికి 3 నెలలకే పిచ్చికి పోద్ది. చాలే ఆపు, ఇంకా నా కాలేజీకి టైం అవుతుంది. సరే సరే వెళ్ళు, ఏదో పెద్ద చదివిసినట్టే. హలో, అక్కడున్నావు? నేను బయటికి వెళ్తున్నా. నన్ను డ్రాప్ చేయమంటావా? నీకు షాప్కి టైం అవుతుంది కదా, బావ డ్రాప్ చేస్తాడులే. సరే. హే, నేను టౌన్లో ఉన్నా, వచ్చి పిక్ చేసుకుంటావా? నేను పిక్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి, కంపెనీ ఇవ్వడానికి ఒకడు ఉన్నాడు కదా, వాడు కాల్ చేసుకో వస్తాడు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెవడు, మీ బావా. హే, అసలు ఏమైంది నీకు? వస్తున్నా నాకు. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అవలేదు, నేను బాగానే ఉన్నాను. హలో బావా, నేను బయట ఉన్నా, మళ్ళీ చేస్తా. అప్పుడే ఫోన్ చేస్తారా మీ బావా? నేను వదిలి ఉండలేకపోతున్నాడా? ఇప్పుడు ఎందుకు బావ కోసం అలా మాట్లాడుతున్నావు? బావా 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 ఒక్కల బావా. ఎందుకు అలా కోపం తెచ్చుకుంటున్నావు? కోపం తెచ్చుకోక నువ్వు మీ బావ తిరుగుతుంటే నేను చార్జెస్ డబ్బులు ఇవ్వాలా? మా బావకు ఆల్రెడీ మన విషయం తెలుసు. తను ఆ రోజు వచ్చింది కూడా నిన్ను చూడడానికి. అవునా? అయితే ఇప్పుడు మీ బావ కాల్ చేసి, బావా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని అడుగు. కాల్ చేయి. చెప్పు. బావా, నీకు ఒక విషయం అడుగుతా, నిజం చెప్పు. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా?
నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటావు? మీ ఇద్దరి మధ్య ఏం లేకుండానే తిరుగుతున్నారా? మా బావకి అలాంటి ఒపీనియన్ ఉందని నాకు నిజంగా తెలియదురా. నోర్మై, అయినా ఒకరిని ప్రేమిస్తే ఇంకోటి తిరగడానికి సిగ్గుగా లేదు. అయినా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ప్రేమించడానికి నేను, పెళ్లి చేసుకోవడానికి వాడా. నిజం చెప్తుంటే కోపం వస్తుందా? సారీ రా, నువ్వు ఆ మాట అనేసరికి కోపంలో కొట్టేశాను. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలీదా? అయినా ఇప్పుడు నాకున్న టెన్షన్స్, తలనొప్పులు చాలు, కొత్త తలనొప్పి తెచ్చిపెట్టకు. ఇప్పటి నుంచి నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై అండ్ లెట్స్ బ్రేకప్. శౌరిక్, శౌరిక్! అమ్మా సార్ వచ్చారే. హే, ఇప్పుడు పిచ్చెక్కించడమేనా నీ పని? చదువుకోవా? నేను చదివించి డబ్బులు దండగా. ఉమా, బాధపడకు. నువ్వు నిజం చెప్పమనేసరికి చెప్పేశా. వాడిని ఎంతలా ప్రేమించానో తెలుసా? వాడే అన్ని అనుకున్నాను. వదిలేసిన వాడి గురించి బాధపడకు. వాడు నేను నిజంగా ప్రేమించుంటే వదిలేసేవాడు కాదుగా. అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నాడమ్మా. ఆ కోపంలో ఏదో అనేసాడు అనుకో, దానికే అంత ఏడ్ చేయాలా? చెల్లి సారీ, ఏదో మూడు బాగాలేక తిట్టేశాను. కావాలంటే తిట్టే, సారీ చెప్తున్నాను కదా. పానీపూరికి వెళ్దామా? సరే వెళ్దాం పద. ఏంటే వాడు అంత బ్రతిమాలినా ఏమనలేదు, ఇప్పుడు పానీపూరి అనగానే వెళ్ళిపోతున్నావు? మరి దానికి సంబంధాలు చూడకు, పానీపూరి వాడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. వాడికి దీనికి కరెక్ట్ సరిపోద్ది. ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను నీకు? పానీపూరి షాప్ అని పెళ్లి చేసుకోవాలా? ఎలాగో వాడి బిజినెస్ బాగుంది ఈ రోజుల్లో. చంపేస్తాను రా ఎక్కువ మాట్లాడితే. చెప్పరా. రే, తెలిసిన ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు రా. వాళ్ళ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందంట వైజాగ్లోనే. జాయిన్ అవుతే 20K వరకు శాలరీ వస్తుంది. సరేరా, అడ్రస్ పెట్టు, వెళ్తాను. పంపిస్తాను కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను, అక్కడ అలా మేనేజ్ చేయి. అరే అలా కాదురా. సరే ఒకసారి ట్రై చేద్దాం. మీ ప్రీవియస్ కంపెనీలో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. సార్, నిజానికి నేను ఇంతకుముందు ఏ కంపెనీలోనూ వర్క్ చేయలేదు సార్. ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ. ఏదో నా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి రెజ్యూమ్లో మెన్షన్ చేశాను, కానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏదో కంపెనీ పేరు చెప్పి మిమ్మల్ని చీట్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఐఎమ్ సారీ సార్. నీ మార్క్స్ చూసి నీకు జాబ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ చూసాక ఖచ్చితంగా నీకే జాబ్ అవ్వాలనుకుంటున్నాను. యు ఆర్ సెలెక్టెడ్. మంత్లీ 25K శాలరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా, నీకోసం ఈ గోల్డ్ చైన్. ఏంట్రా అన్నయ్య, అన్ని అమ్మకేనా? నాకేం లేవా? నీకు నేనెందుకు కొంటానే? పెళ్ళయ్యాక నీ మూడు కొనేసి ఇస్తానులే. చెప్తాను లేరా, నాకు ఒక టైం వస్తుంది. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది నాన్న. నాకు ఫోన్ చేసి నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పింది ఎవరు అసలు? అయినా నువ్వేంటి ఇక్కడ? ఏం రాకూడదా? ఇదేం నీ ఇల్లు కాదు కదా, చూడు. మంచిది, బాగానే మాటలు నేర్చుకున్నావు. ఎందుకు చేసావు? నేనేం చేశాను? నాతో మా బావ మొత్తం చెప్పేశాడు. సారీరా. చెప్పురా. శాలరీ ఇంకా పడలేదు. అమ్మ ఫోన్ కొంచెం రీఛార్జ్ చేస్తావా? శాలరీ పడగానే ఇచ్చేస్తాను. దానికంటూ కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అవి ఇవ్వలేము. అది తెలుసు కూడా. దాన్ని మనతో ఉంచుకుంటే అది మన స్వార్థమే అవుతుంది. మన స్వార్థం కోసం దాని సంతోషాన్ని తీసుకోవడం తప్పే కదమ్మా. అమ్మ చెప్పినట్టు
నేను తన్ని బాగా చూసుకోవాలని తెలిసినా కూడా తన నా లైఫ్లో ఊహించుకోవడం నా స్వార్థమే అవుతుంది. నా స్వార్థం కోసం తన సంతోషాన్ని తీసుకోలేను. తను నాతో తప్ప ఇంకెవరితో అన్నా హ్యాపీగా ఉంటుంది. అందుకే బ్రేకప్ చెప్పేయాలి. కానీ డైరెక్ట్గా చెప్తే ఒప్పుకోదు. నా మీద అసహ్యం పుట్టేలా చేయాలి. నీకు చెప్పలేదు కదా, తిను మా బావా తిను శౌరి. ఏరే శౌరిక్, ఎలా ఉన్నావు? అరే రోషన్, నువ్వే కదా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేము ఇంటర్ క్లాస్మేట్స్. బావా, అరే బావా, నాకు ఒక హెల్ప్ చేయాలరా. చెప్పరా, నేను ఉమాను వదిలేద్దాం అనుకుంటున్నాను రా. ఏం మాట్లాడుతున్నారా? ప్లీజ్ రా, అర్థం చేసుకో. తనకి నాకు సెట్ అవడం లేదురా. అలా కాదురా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో. తన లైఫ్ అయినా బాగుండాలి కదరా. విడిపోయి ఇద్దరు ఉండగలరా మరి? టైం పడుతుందిరా, కానీ తప్పదు. ఉమాన్ దూరం చేయడంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. అంటే కష్టాలున్నాయని ఇష్టమైన మనిషిని వదిలేస్తావా? వదిలేదు, ఇబ్బంది పెట్టడం ఎందుకని తప్పుకున్నా అంతే. నాకు మాట చెప్పు, నా ఇంట్లో నాకు ఒక ప్రాబ్లం వచ్చి నేను ప్రాబ్లమ్స్ లో ఉండిపోతే నన్ను సపోర్ట్ చేస్తావా లేదా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు వదిలేస్తాను? నువ్వు నాదనమైనప్పుడు నీ ప్రాబ్లమ్స్ కూడా నావే కదా. కదా, మరి అలాంటప్పుడు నేను నిన్ను వదిలేసి ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నా? నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటే చంపేస్తాను.